పోలీసులకు పట్టించుండేవాడిని. ఏంటి బాబు, ఎవరు కావాలి? నేను డిటెక్టివ్ అంకుల్ కోసం వచ్చాను. సరే చెప్పు, ఏంటి విషయం? కాదు, నాకు డిటెక్టివ్ అంకులే కావాలి. నేను నీకు డిటెక్టివ్లా కనిపించట్లేదా? కాదు, మీరు కుక్. ఆ? మీ మీద ఉల్లిపాయ వాసన వస్తుంది. సరే పద. కూర్చో. మీ నాన్న ఐప్యాడ్లో డిటెక్టివ్ అని టైప్ చేసినప్పుడు ఎన్నో పేర్లు వచ్చుంటాయి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మిగతా డిటెక్టివ్ యాడ్స్ అన్నీ టోపీ పెట్టుకుని గన్ను పట్టుకుని సినిమా పోస్టర్లా ఉన్నాయి. కానీ మీ యాడ్లో మాత్రం జస్ట్ డిటెక్టివ్ అద్వైత భూషణ్ అని మాత్రం ఉంది. అది చూసే వచ్చాను. స్కూల్ ఎగ్గొట్టొచ్చావు. అవును. నీ పేరేంటి? నవీన్. నౌ టెల్ మీ నవీన్, నిన్న రాత్రి ఏం జరిగింది? మా ఇల్లు కృష్ణానగర్లో ఉంది. ఇండివిజువల్ బంగ్లా బీచ్ పక్కన ఉంది. మీ ఇంటి నుంచి బీచ్ ఎంత దూరం? 343 feet. నేను నా చెల్లెలు స్కేల్తో మెషర్ చేసి చూసాం. కంటిన్యూ. మా కుక్క పిల్ల పేరు నీము. డైలీ నైట్ షార్ప్గా 9:30కి గేట్ తెరిచి బయటికి వదులుతాను. నీము వెళ్ళి రిలీవ్ చేసి 9:40కి తిరిగి వస్తుంది. కానీ నిన్న రాలేదు. ఓ, కుక్క పిల్ల కనపడకుండా పోయిందా? కాదు, చచ్చిపోయింది. నీము 12 o'clock వరకు రాలేదు. అమ్మతో వెళ్ళి చెప్పాను. అమ్మ నైట్ వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పింది. నేను పడుకోకుండా బయటే చూస్తూ ఉన్నాను. 1 o'clock నేను చెల్లెలు అమ్మ నాన్నని లేపాం. నాన్న గేట్ తెరుచుకుని బయటకెళ్ళారు. మా గేట్ నుంచి 20 feet దూరంలో నీము చచ్చిపోయింది. టార్చ్ వేసి చూస్తే నీము ఒళ్ళంతా రక్తం. నీమో ఏం బ్రీడ్? పొమరేనియన్. నేను చెల్లెలు ఎంతో ఏడ్చాం. నేను అప్పుడు పోలీసులకి ఫోన్ చేయమని గోల చేశాను. 1:40కి ఒక కానిస్టేబుల్ అంకుల్ వచ్చారు. మాకు చాలా పనులున్నాయి, కుక్క చనిపోయిందని పెద్దది చేయకండి అని చెప్పుంటారు. రైట్? ఎస్ అంకుల్. మీకు డాగ్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొనిస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మ నాన్న ఇంట్లో ఉన్న గార్డెన్లో నీమోని పూడి చేశారు. రైట్? ఎస్ అంకుల్. ఈరోజు మార్నింగ్ అమ్మ నాన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు. చెల్లెలు నీముని చూడాలని చెప్పింది. నేను ఒక రాడుతో ఇసుకని తవ్వాను. నాన్న బరీ చేసేటప్పుడు నీముని ఒక వైట్ క్లాత్లో ర్యాప్ చేసే బరీ చేశారు. అందులో నా నీము నేను చూస్తూ ఉండగా అమ్మ నాన్న ఇంటికి వచ్చేసారు. డాడీ నన్ను బాగా తిట్టారు. నన్ను నీముని గొయ్యలో పెట్టేశాను. నాన్న దాని మీద ఇసుకు పోసేశారు. సరే, ఇదంతా ఎందుకు? నేను నీముని గొయ్యలో పెట్టేటప్పుడు రక్తం కారిన నీము బాడీలో చేయి పెట్టి చూస్తే ఇది దొరికింది. అది బుల్లెట్ రా. నేను షెర్లాక్ హోమ్స్ సిరీస్ చూశాను, బట్ హీస్ నాట్ రియల్. నేను నా నీమోని చంపిన వాడిని కనిపెట్టాలి, కానీ ఎలా కనిపెట్టాలో తెలీదు. ప్లీజ్ మీరు కనిపెడతారా అంకుల్? ఇది అమ్మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీ. ఇందులో 837 rupees ఉన్నాయి. దీన్ని మీ ఫీజుగా ఉంచుకొని నా నీముని చంపిన వాడిని కనిపెడతారా అంకుల్?
ఒకవేళ నీమోని చంపిన వాడిని కనిపెట్టి నీ ముందు నిలబడితే నువ్వేం చేస్తావు? నా నీముని ఎందుకు చంపావు? చిన్న కుక్క పిల్లని చంపడానికి మనసులో వచ్చిందని అడుగుతాను. మనో, వాడిని తీసుకుని బయటకెళ్ళు. వచ్చేటప్పుడు అడ్రస్ తీసుకునిరా. నా కేసు యాక్సెప్ట్ చేస్తారా అంకుల్? ఎస్. థ్యాంక్స్ అంకుల్. నౌ వి గెట్ అవుట్. సరే రా రా. హలో, ఎవరు? ఒక్క నిమిషం. జోయల్, ఫోన్. హలో, చెల్లెల హస్బెండా? నాకు చెల్లెలు లేదే. ఓకే, వెయిట్ చేయండి, వస్తున్నా. అది ఇలా చూడు, ఒకసారి హెల్ప్ చేశాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఇంకో హెల్ప్ కావాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నీలాంటి డిటెక్టివ్కి హెల్ప్ చేస్తే నా పరిస్థితి ఏమవుద్దో ఆలోచించు. నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. నువ్వు నాకు ఒక కేసులో హెల్ప్ చేసావు, కాదంటం లేదు. ఆ ట్రిపుల్ మర్డర్ కేసులో మీరు ఇచ్చిన ఫారెన్సిక్ రిపోర్ట్ తప్పని కమిషనర్కి తెలుసుంటే మీ డిపార్ట్మెంట్ మొత్తం అమలాపురంకి ట్రాన్స్ఫర్ అయి ఉండేది. ఇప్పుడు నీకేం కావాలి? అదిగో బ్యాలిస్టిక్ రిపోర్ట్. ఇదో 9mm బుల్లెట్ గ్లాక్ 19 or 20తో షూట్ చేసి ఉంటే నువ్వు చెప్పినట్టు పెల్లెట్ డాగ్లో ఉండేది కాదు. వాట్? కానీ అదే నిజం. గ్లాక్లో షూట్ చేసి ఉంటే బుల్లెట్ డాగ్లో పెనిట్రేట్ అయ్యి బయటకు వచ్చేసి ఉండేది. గ్లాక్ ఇస్ వెరీ పవర్ఫుల్. కానీ బుల్లెట్ డాగ్ బాడీలోనే ఉంది. ఆ పిల్లాడు మాతో అలాగే ఛాన్సే లేదు. బుల్లెట్ అనాలిసిస్లో పెల్లెట్ ఒక హార్డ్ సర్ఫేస్తో కాంటాక్ట్ అయింది. రికోషే? ఎస్, ఇనుముకో రాయికో ఫస్ట్ తగిలి ఉండాలి. తగిలి డీవియేట్ అయి ఉంటే ఒకవేళ మీరు చెప్పినట్టు వెలాసిటీ తగ్గి బుల్లెట్ డాగ్లో ఉండొచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ ఛాన్స్. ఇదిగో నేను బయలుదేరుతున్నా. జోయల్, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. మను, కొంచెం బ్యాక్ 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 గో బ్యాక్ బ్యాక్ టు యువర్ లెఫ్ట్. కొంచెం వెనకెళ్ళు. టు యువర్ రైట్. ఇప్పుడు పైకి రా. కమ్ కమ్, ముందుకు రా. ఇప్పుడు షూట్ చేసినట్టు చేయి పెట్టు. బుల్లెట్ కేసింగ్ ఏది దొరకలేదు కాదు. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఎవరు షూట్ చేసి ఉండరేమో. ఉండండి రా, అందరికి ఇస్తాను. సరే ఉండు. ఏయ్, గొడవ చేయకూడదు. అరే ఉండ్రా నాకు ఇవ్వండి సార్ ఇదేంటో వచ్చి చూడండి సార్. ఇవ్వండి ఉండండి రా, వస్తాను. ముందు నాకు ఇవ్వండి అన్న. ఏంట్రా ఇది? పన్ను. మల్లిక, ఈరోజు ఎంతే కలెక్షన్? సే
తిప్పులాడే అడుగుతున్నాను కదా ఎక్కడే డబ్బులు అరే అడుగుతుంటే మాట్లాడబేటే ఏంటే వట్టి 2000 ఇస్తున్నావు ఇది వర్కౌట్ కాదు రేపు ఉదయం సరస్సు ఇంటికి పో అక్కడ పడుకుంటే రోజుకి 7000 వస్తాయి నేను వెళ్ళను. ఏంటి ఎల్లవా మరి ఎందుకే ఎక్కడున్నా అర్జెంటుగా బయటికి పో నీతో పాటు ఈ ముదర్శ పనులు తీసుకుపో నెలకి 25,000 మామూలు ఇస్తానే సరిపోయిన మీ అమ్మ బాబులు ఇస్తారా ఇందులో బేవస్ గాలకి పోరబోలకి మధ్యలో కటింగ్ ఒకటి రోజు 3 పూట్ల పీకల దాకా మెక్కుతున్నావుగా ఎల్లదంట ఎల్లదు రేపు ఎంతకంటే ఎక్కువ కలెక్షన్ తీసుకురాలేదో నేనే నిన్ను సరస్వతి తీసుకుపోతానే ఏంటి డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఇవ్వు. ఆయన లేరా? ఆ, నేనున్నానుగా, నాకివ్వు. నేను ఆయన చేతికి ఇస్తాను. మనో దాన్ని లోపలికి రమ్మని పో. ఏంటి మీ డబ్బు నాకొద్దు. మరైతే అందరి దగ్గర కొట్టేసిన డబ్బు తిరిగి వెళ్ళిస్తావా? చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారు. ఇప్పుడు నువ్వు మీ మావయ్య ఇంట్లోనో అత్తయ్య ఇంట్లోనో ఉంటున్నావు, కరెక్టేనా? మావయ్య. మీ మావయ్యకి ఇస్త్రీ కొట్టుంది. ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సు నీది కాదు. మీ మావయ్య ఒక ఫ్రాడ్. నిన్ను పనికి పంపించి ఇంట్లో కూర్చుని తాగుతాడు. ఇవన్నీ మీకు ఇది తప్ప నీకు ఇంకే పని తెలీదా? పడుకుంటావా, పిక్ పాకెట్ కొడతావా అని అడిగాడు. నేను పర్సులు కొట్టడానికి ఒప్పుకున్నాను. మనో, ఏంటి? ఆ డ్రాలో రైట్ సైడ్ కార్నర్లో రామ్మోహన్ కార్డు ఉంటుంది, దాన్ని తీసివు. ఆ అడ్రస్లో ఉన్న అతన్ని కలువు, ఉద్యోగం ఇస్తాడు. నేను వేరే ఉద్యోగం చేయడానికి మావయ్య ఒప్పుకోడు. తను పెద్ద రౌడీ. ఆ రౌడీని ఇక్కడికి రమ్మను, నేను చూసుకుంటాను. ఇక బయలుదేరు. ఏయ్, చాలా ఎంతసేపు చూస్తావు, రా. ఏయ్, నీ పేరేంటి? మల్లిక. మల్లిక, ఇంకోసారి నాకు రోడ్డు మీద కనిపించావో, కనిపించిన చోటే నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను. పో. ఏం మాస్టర్, ఆ దొంగ పిల్ల మీద తమకెందుకు అంత ఫీలింగ్? మా నాన్న ఒక పిక్ పాకెట్. మల్లిక, చాటుగా వినుకో. పేరద్వైత భూషణ్ 13 తనదే అందరు